ప్రాణదాతను తీసుకురావడానికంటే ముందే నీకు ఒకటి చూపించాలి. ఏంటది? ఈ ఫోటో చూడు. అది దీప చిన్నప్పటి ఫోటో కదా. నిన్ను కోనేట్లో మునిగిపోకుండా కాపాడింది ఈ పాపేరా. ఆ రోజు ఏం జరిగిందో చాలా స్పష్టంగా గుర్తుంది. అమ్మా, అత, నువ్వు కళ్ళు మూసుకో. దేనికి? చిన్నప్పుడు చూసిన మనిషిని నేను తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నా ప్రాణదాత చేతుల్ని నీ చేతుల్లో పెడతాను. అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి 8 ఏళ్ల పాపను చూసిన ఆ కళ్ళతోనే ఇప్పుడు ఎదిగిన నా ప్రాణదాతను చూడాలి. కళ్ళు మూసుకో అత. అత, నీ చేతులు చాపు. తనే నా ప్రాణదాత. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. చిన్నప్పుడు కోనేట్లో మునిగిపోతున్న నన్ను బయటికి లాగి ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దీపే అత్త. కాదు, దీపని ప్రాణదాత్ కాదు. నీ భార్య నా దృష్టిలో చాలా గొప్పదాన్ని చేయడం కోసం నువ్వు వాడుతున్న అబద్ధం ఇది. ఎస్ మమ్మీ. దీప ప్రాణదాతైతే నిన్ను చూసిన మొదటి రోజే గుర్తుపట్టాలి కదా. అలా గుర్తుపట్టలేదు అంటే దీప ప్రాణదాత కాదు. నువ్వు చాలా స్మార్ట్ చిన్న మరదలా. అందుకే నాలాంటి వాడి దగ్గర మరో ఎవిడెన్స్ కూడా ఉంది. ఈ ఫోటో చూడతా. ఇది దీప చిన్నప్పుడు ఫోటో. ఇది దీప తండ్రితో తీయించుకున్న ఫోటో. మొదటి ఫోటోలో ఉన్న అమ్మాయి నా ప్రాణదాత నువ్వు కన్ఫర్మ్ చేసినప్పుడు, అదే అమ్మాయి కుబేర్ గారి కూతురుగా ఉన్నప్పుడు కన్ఫర్మ్ చేసినట్టే కదా. లాకెట్ వెయ్యతా. మనం అనుకుంది జరగడం ఈ జీవితమని పెద్దలెందుకంటారు? ఇప్పుడు అర్థమైంది. ప్రాణదాత నువ్వే అయ్యుంటావని. నేను పొరపాటును కూడా అనుకోలేదు. ఎనివే, నా మేనల్లుడి ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్. హే బలే 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 బలే. బయలుదేరదామా? లేదత్తా, ఇంకా పూర్తి కాలేదు. పూలదండ కూడా వెయ్యాలా? నువ్వు ఆగుపారు. అత్త, నువ్వు మాట అన్నావు ప్రాణదాతకి నేను సాయం చేయాలి అని. సాయం అందుకునే స్థితిలో ప్రాణదాత ఉంటే అన్నాను. సాయం అందుకునే స్థితిలోనే ఉంది. మీ తాత డబ్బులిచ్చాడు కదరా. సాయం అంటే డబ్బే కాదు పారు. మరేం కావాలి? నువ్వు దీపని క్షమించాలి. మునిపట్ల దీపని ఆదరించాను. మావయ్య, నువ్వు కూడా నాకు సాయం చేయాలి. మా అత్తని క్షమించాలి. లేదంటే ఏది తప్పో ఏది ఒప్పో తల్లిలా చేపట్టుకు నేర్పించిన మా అత్త నా పిల్లి ఆపడానికి తాళి తీయటమేంటి? ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవయ్యి మీరు మాట్లాడుకోవడం మానేయటమేంటి? ఇదంతా నాకు నచ్చట్లేదు మావయ్య. మనమంతా కలిసిపోలేమా? ఏమత్తా, మనమంతా అన్ని గొడవలు మర్చిపోయి